చూశారు కన్నుల పండుగగా సాగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు ఒక వెలుగు వెలిగింది, బెజవాడ పొలకించిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి ఎంత ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్ళకపోవడం? ఏముంది, గెలిపోవటంలన్నీ కూడా ఈసారి మీరు అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, ఎల్లుండి ఇంకొకరు అవ్వచ్చు. ఒకరికే అది పర్మనెంట్ కాదు కదా. ఇంకా కక్షలు కార్పణ్యాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అధికార ప్రతిపక్షాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. జగన్మోహన్ గారు అసలు అందుబాటులోకే రాలేదట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదు, ఇవన్నీ పక్కన పెడితే మీరు కూడా నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారా? పోనీ జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఇదేమన్నా మొదటిసారా? ఇదేమన్నా వింత? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈయన కూడా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇష్టం రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి ఎవరికి వచ్చారు? కనుల పండగ ఇవన్నిటికంటే మేము చూస్తున్న కోణం ఏంటంటే, ఇక్కడ ఆయన మొట్టమొదటి సంతకం ఏమైంది, దేని మీద పెట్టారు? మేనిఫెస్టో ఏమైంది, ఎలా అమలు చేస్తున్నారు? మెగా డిఎస్సి నాలుగు అంశాల మీద ఈ మొదటి సంతకం పెడుతున్నారట. వినండి, నేను చెప్తాను. మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4,000కు పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ 4వ సంతకం. పెట్టారా అని అడుగుతున్నాను. అరే ఇప్పుడు క్యాబినెట్ కూర్పోవాలి కదండి, ఆయన పెట్టేవి మొదటి ఇదే. రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆన్ ది స్పాట్ లో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2,250 పెన్షన్ పెంచుతూ సంతకం పెట్టారు. పెట్టారా లేకపోతే ఈయనకి నచ్చినట్టుగా ఈయన చేస్తారా? నాకు అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఎవరో పెట్టారని దానికి ఇప్పుడు వచ్చారు దానికి. అంటే ఇప్పుడు ఆయనకు నచ్చినట్టు ఆయన చేస్తారు, ఈయనకు నచ్చినట్టు ఈయన చేస్తారు. ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారా లేదా అనేది ఈయన ఇష్టం. పాదయాత్ర రెడ్డి గారు కాదు వినండి, దానికి చాలా వ్యత్యాసం ఉందండి. వాళ్ళు సంతకం పెట్టారని ఈయన పెట్టాలని కాదు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా మీకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు అని గౌరవప్రదంగా అక్కడి నుంచి ఎవరో ఒకరు వెళ్తే గతంలో వాళ్ళు చెయ్యలేదు అని మీరెందుకు చేయకుండా ఉండడం? ఒక మార్పు ఎక్కడో దగ్గర రావాలి కదా. ఎందుకు చేయకుండా ఉండడం అంటే మేము ఏం చెప్తామంటే, ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజు వరకు ఈ రోజు కూడా అనేక ప్రాంతాలలో విపరీతమైన దాడులు, గెలుపోవడం ఎన్నడూ విపరీతమైన దాడులు, మారణకాండ. ఒక పక్కన అది ఎట్లా చెప్పాలంటే నారాసుర రక్ష చరిత్ర అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బాగా గెలుపోవడం సహజం. ఆయన కొత్త కాదు. ఇప్పుడు సీఎం కావడం, ప్రమాణ స్వీకారం చేయడం కొత్త కాదు. గతంలో ఆయన ఎన్నికయ్యేటప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా ఈసారి దాడులు జరిగినాయి. వాటన్నిటి మీద ఆయన ఇంతవరకు ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే, రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ ఇంత అల్లాడిపోతుంటే దాని గురించి శాంతి భద్రతల్ని కాపాడండి కానీ, సమన్వయం పాటించండి కానీ ప్రమాణ స్వీకారం సభలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ గారే చెప్పారు ఈ విషయం మీద, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద నరేంద్ర మోడీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి, సీనియర్ ని, 75 ఏళ్ల వయసు ఉంది, 40 ఏళ్ల రాజకీయ జీవిత అనుభవం ఉంది, 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆయన రాష్ట్ర ప్రజల గురించి సమన్వయం పాటించండి అని చెప్పి కానీ ఈ దాడుల మీద నేను చర్య తీసుకుంటానని కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మెసేజ్ ముందే పెట్టారు కదండి. ఈ రోజు ఎవరికి స్పీచ్లు లేవు కదా. మోదీ గారు కూడా మాట్లాడలేదు కదా.
ఇక్కడ మోడీ గారు మాట్లాడలేదు, కానీ మోడీ గారు అదేనండి, ఈ statement రోజు ఇచ్చారు. అసలు ఎవరు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా స్పీచ్లు లేవు కదా, ఈ రోజు స్పీచ్లు పెట్టుకోలేదు కదా, ప్రమాణ స్వీకారాలే పెట్టుకున్నారు. మొన్న లెటర్ రిలీజ్ చేశారు, ఎటువంటి దాడులకు పాల్పడకండి, సంయమనం పాటించని పవన్ కళ్యాణ్ పెట్టారు, ఆయన మాట్లాడారు. ఇంకేం కావాలి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీడియా సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరే, చేసినప్పుడు కాకపోయినా ముందైనా చేయబోతున్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఆల్రెడీ ఇచ్చారండి, మీరు చూడలేదేమో, ఆల్రెడీ ఇచ్చారు ఆయన. ఎటువంటి గొడవలకి వెళ్ళొద్దు, సంయమనం పాటించండి, కవ్వింపు చర్యలు చేస్తుంటారు, దానికి మీరు వెళ్ళకండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఫాలో అవ్వలేదేమో. విజయ్, స్టేట్మెంట్ ఇచ్చారా? గుడ్ ఈవినింగ్ అండి, మీ ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికి కూడా గుడ్ ఈవినింగ్. పాదయాత్ర ఏదో రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు నారాసుర అని. వీళ్ళకి ఇంకా ఈ పదజాలం పోలేదు. మనం ఎందుకు ఈ విధంగా ప్రజల చేత చిత్కరించబడ్డాం అనేటువంటి స్పృహ ఇంకా రాలేదు. ఇదే విధంగా 2019 ఎన్నికలప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో ఫుల్ షీట్ పేపర్ కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతి కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు ప్రజలు ఈడ్చి తంతే మధ్యలోది పోయి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి మిగిలింది. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలటం అంటే ఏదో పెద్దోడు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతా ఉన్నాను. అంటే మేము మా సంస్కృతి ఏంటంటే పెద్ద చిన్న గౌరవాలు ఉంటాయి, వీళ్ళకి అవన్నీ ఉండవు. అందుకని నేనేం మాట్లాడలేకపోతా ఉన్నాను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫుల్ పవర్ లో ఉన్నాం. ఎక్కడన్నా ఒక దాడి జరిగిందా? ఎక్కడన్నా ఒక విధ్వంసం జరిగిందా? చూపిమ్మనండి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? ఇంతకు ముందర జరిగినాయి, ఏమి జరిగినాయి?